హాయ్ కిడ్స్, నా పేరు రమేష్. ఈరోజు ఆయిల్ పేస్టుల తోటి మనం హాఫ్ సన్ డ్రాయింగ్ ఎలా గీయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం కావాల్సిన మెటీరియల్ A3 పేపర్, డ్రాయింగ్ పేపర్ 1, ఆయిల్ పేస్టిల్స్, పెన్సిల్స్, పేపర్, ఎరేజర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రాయింగ్ మనం ఎలా గీయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్ స్లీపింగ్ లైన్ గీయాలి. వన్ స్లీపింగ్ లైన్ పైన వచ్చేసి ఒక హాఫ్ సర్కిల్ గీయాలి. హాఫ్ సర్కిల్. నెక్స్ట్ సన్ మిడిల్ ఒక స్టాండింగ్ లైన్ ఇలా గీయాలి. ఇప్పుడు మనం హాఫ్ సన్ గీసాము. ఇప్పుడు హాఫ్ సన్కి వచ్చేసి కలర్స్ వచ్చేసి ఎల్లో, ఆరెంజ్ తీసుకుంటున్నాము. మన సన్లో కనిపించేది ఎల్లో, ఆరెంజ్ కాబట్టి మనం ఎల్లో, ఆరెంజ్ కలర్స్ తీసుకుంటున్నాము. 1 బాక్స్ ఎల్లో, 1 బాక్స్ ఆరెంజ్. హాఫ్ సన్ వచ్చేసి టోటల్ ఆరెంజ్ కలర్ చేస్తాము. ఈ బాక్స్ వచ్చేసి సర్కిల్ సన్ బాక్స్ వచ్చేసి ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, 1 by 1 కలర్స్ చేంజ్ చేసుకుంటూ చేస్తాము. ఇక్కడ డౌన్ పార్ట్ వచ్చేసి మనం వాటర్ చేస్తాము. ఈ వాటర్లో మనం కావాలంటే ఒక లోటస్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేను లోటస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలరింగ్ వచ్చేసి 1 బాక్స్ ఎల్లో కలర్ చేస్తున్నాను. 1 బాక్స్ ఎల్లో, 1 బాక్స్ ఆరెంజ్ కలర్. ఫస్ట్ మన ఎల్లో బాక్సెస్ అన్నిటికీ డాట్లు పెట్టేద్దాం. ఎక్కడైతే మనం ఎల్లో బాక్సెస్ అనుకో ఫస్ట్ ఎల్లో కలర్ మొత్తం ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు ఎల్లో అయిపోయింది. నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తున్నాం. మన డ్రాయింగ్ అయితే ఎక్కడైతే గీసుకున్నామో ఫస్ట్ దాని మీదనే మనం అవుట్లైన్ గీయాలి. ఇప్పుడు సర్కిల్కి వచ్చేసి మనం డార్క్ టు లైట్ అని తీసుకోవచ్చు, లేకుంటే సర్కిల్ టోటల్ మొత్తం వచ్చేసి కూడా ఆరెంజ్ కలర్ నింపచ్చు. నేను డార్క్ టు లైట్ తీసుకుంటున్నాను సర్కిల్. నేను ఎక్కడెక్కడ ఆరెంజ్ కలర్ వైట్ వదిలేసాను, ఎక్కడైతే వైట్ వదిలేసానో ఆరెంజ్ కలర్లో అక్కడ వచ్చేసి నేను ఎల్లో మిక్స్ చేస్తున్నాను కలర్. మనకి సన్ కంప్లీట్ అయింది, కానీ సన్లో వైట్ గ్యాప్స్ ఎక్కడ రాకుండా చూసుకోవాలి. ఎక్కడైతే వైట్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. వైట్ గ్యాప్స్ కనిపిస్తే డ్రాయింగ్ ఎంత కలరింగ్ చేసినా మనకి మంచిగా అనిపించదు. వైట్ గ్యాప్స్ లేకుండా డార్క్గా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, సన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వాటర్ చేస్తున్నాం. వాటర్ కూడా బ్లూ కలర్ తీసుకుంటున్నాం, లైట్ బ్లూ కలర్. వాటర్ బ్లూ చేయడం అయిపోయింది కలర్. ఇప్పుడు వైట్ కలర్ మనం మిక్స్ చేస్తాం. ఇప్పుడు మొత్తం మనం డార్క్గా వేసాం బ్లూ. మన డౌన్ పార్ట్ వచ్చేసి మనం వైట్ కలర్ మిక్స్ చేస్తాము. నెక్స్ట్ డార్క్ బ్లూ కూడా స్టార్టింగ్ సన్ దగ్గర డార్క్ బ్లూ మిక్స్ చేస్తాం అక్కడక్కడ. నెక్స్ట్ లోటస్కి వచ్చేసి మనం పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం పింక్ కలర్ అప్లై చేస్తాం. లోటస్కి కింద పెటల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం గ్రీన్ వేస్తున్నాం, డార్క్ గ్రీన్ చేస్తున్నాను. నెక్స్ట్ లోటస్కి నేను బ్లాక్ అవుట్లైన్ అప్లై చేస్తున్నాను. ఓకే, కలరింగ్ ఫినిష్ అయింది. చూసారుగా కిడ్స్, ఆయిల్ పేస్టులతో హాఫ్ సర్కిల్ సన్ మన డ్రాయింగ్ అండ్ కలరింగ్ ఎలా చేసామో చూశారు కదా. మీరు కూడా ఇంటి దగ్గర ఇలానే ప్రాక్టీస్ చేయండి, మంచిగా చేయండి.
నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.